మీకు జయబాబాలు, ధన్యవాదాలు. మరి ఇప్పుడు సమయం ఇంకొక నిమిషమే ఉంది. మరి మనం సమయానికి బద్దలం కాబట్టి సోదరులు రామకృష్ణయ్య గారు ఆల్రెడీ మెహర్ దర్బార్లో విచ్చేసి ఉన్నారు. మరి బాబా విషయాలను వారి మాటల ద్వారా మనం అందరం విందాము. మళ్ళీ 5:30కి సంకీర్తనలు పునఃప్రారంభం వస్తాయి కాబట్టి ఎవరు వెళ్ళొద్దు దయచేసి. ఇప్పుడు రామకృష్ణయ్య గారిని సావధానంగా ఆహ్వానిద్దాము. జై బాబా సార్. రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. మనం ఐవి జ్యూస్ రాసినటువంటి హవే మాస్టర్ వర్క్స్, ఒక సద్గురువు పనిచేసే విధానం ఎలా ఉంటుంది అనేది ఆమె జీవితానికి బాబా ఆమెకి ఇచ్చిన అనుభవాలను క్రోడీకరించి రాసినటువంటి గ్రంథం. ఆమె 4వ చాప్టర్లో మనం ప్రారంభంలోనే ఆమె మెహరాబాద్లో బాబా దగ్గరికి వచ్చినప్పుడు 1948 మెహరాజాద్లో ఉన్నారు బాబా. ఆమెకు మొట్టమొదటగా అక్కడ బాబా ద్వారా లభించినటువంటి సందేశం ఏమిటి అంటే, ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఆధ్యాత్మికమైన అనుభవాలన్నింటిలోకి విధేయత అనేది చాలా గొప్పది. బట్ ఒబీడియన్స్ ఫర్ షో ఈజ్ వర్స్ దాన్ నో ఒబీడియన్స్. ఒకవేళ ఒబీడియన్స్ ని షో కోసము, ఆహా నేను బాబా చెప్పినట్టే చేస్తున్నాను, లోపల ఒకటి చేయడు కానీ పైకి మాత్రం నేను బాబా చెప్పినట్టే చేస్తున్నాను అని ఒబీడియన్స్ యొక్క ప్రదర్శన ఎవరైతే చేస్తారో అది ఒబీడియన్స్ లేని దానికంటే కూడా హీనము అని బాబా చెప్పినటువంటి 1955లో బాబా చెప్పిన సందేశాన్ని పురస్కరించుకొని ఆమె కొన్ని సంఘటనలను ఇక్కడ చేర్చటం జరిగింది. అవి మనం చదువుకుంటూ ఉన్నాం. పోయినసారి కిట్టీదేవి చెప్పినటువంటిది దాంతో ముగించాం. ఇప్పుడు మణి ఒక విషయం చెప్తున్నారు ఈ ఒబీడియన్స్ కు సంబంధించింది. సంస్కారాల బ్యాలెన్సింగ్ అనే దానికి చేరువగా ఉండేటువంటి ఒక సంఘటనను చెప్తున్నారు. On October 13, 1940, explaining the balance of sanskaras, Baba told us a true little story dictating on the alphabet board. సర్వజ్ఞుడు ఆయన సకల మనస్సులతో హృదయాలతో సంప్రదింపులు చేస్తారు గనక మాటలతో అక్కడ పనే లేదు. మౌనంలోనే ఉంటూ మనసులందరివి దోచే అని, మాటలతో పని లేకయ మౌనం మనసులందరివి దోచే అన్నారు. ఆయనకు మాటలతో పని లేదు. కానీ బాబా ఆల్ఫాబెట్ బోర్డు ద్వారా కానీ లేదా సంజ్ఞల ద్వారా కానీ కథలు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పేవారట. ఈ రుచి చెప్పేవారు. సో బాబా ఈ కథ చిన్న కథ అంటే సంస్కారాల బ్యాలెన్సింగ్ ఒక సద్గురువు గాని అవతారుడు గాని ఎలా చేస్తారు అంటే మనం చదువుకునేదే అది కదా. అవే మాస్టర్ వర్క్స్, ఒక సద్గురువు ఎలా పనిచేస్తారు, ప్రతి ఒక్కరి విషయంలో అది చాలా భిన్నంగా ఉంటుంది, దానికి తగినట్టుగానే ఉంటుంది, అది అందరికీ కామన్ గా ఉండదు అనే విషయం. సో బాబా చెప్తున్న స్టోరీ ఏమిటి అంటే, దేర్ వాజ్ ఎ మ్యాన్, ఎ డెకాయిట్, హూ వాజ్ ఎ గ్రేట్ మర్డరర్. ఇన్ హిజ్ లైఫ్ హీ మర్డర్డ్ 99 పీపుల్. బాబా చెప్తున్నారు ఈ కథ. ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు గజ దొంగ కనుక వానికి అడ్డమే ఉంది, ఎవడు అడ్డం వస్తే వాడిని చంపేయటం, మన దగ్గర ఉన్న దోచుకోవటం. అలా అతని జీవితంలో 99 మందిని చంపాడట అతను. One day he felt very depressed and sick of all. అయితే అలా చంపి ఆ చంపటం అనే ప్రక్రియతో ఎంతగా విసిగిపోయాడంటే అతనికి రోత పుట్టిందనమాట అతను చేస్తున్న పని మీద. సో ఫెల్ట్ వెరీ డిప్రెస్డ్, చాలా బాధగా అతనికి అనిపించింది. అప్పుడు ఆ అసహనంతో బాధతో అతను, సో హీ వెంట్ టు
ఏ దెన్ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్. ఇదో పెద్ద అదృష్టం. అలాంటి సమయాల్లో ఒక సద్గురువు అండ లభించడం అనేది చాలా అదృష్టం, చాలా గొప్ప అదృష్టం అన్నమాట. సో అయితే అతను అలాంటి గజ దొంగ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. మనకు తెలుసు, బాబా తొలి రోజుల్లో మెహరాబాద్ లో ఉంటున్నప్పుడు 1929లో బాబా దగ్గరికి సత్యమాంగ్ అనే దొంగ వచ్చాడు. అది మనందరికీ తెలిసినటువంటి స్టోరీనే. అలాగే ఈయన ఈ గజ దొంగ సద్గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి one day he felt very depressed and sick of it all. So విసుగు చెంది, so he went to a then living perfect master frankly and truly told him all his crimes and said he was feeling very depressed and wanted to end it. నాకు ఎంతో తెలియని అసహనము, తెలియనటువంటి బాధ, నాకు ఎందుకో అలాంటి నిర్వేదం వచ్చేసింది నాకు అని ఉన్నదంతా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. డాక్టర్ దగ్గర కానీ సద్గురువు దగ్గర కానీ ఎప్పుడు దాచకూడదట, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి. అలాగే ఒక వకీల్ దగ్గర కూడా, అడ్వకేట్ దగ్గర ఆయన కేసు మనం పురమాయించినప్పుడు ఉన్న విషయం అంతా ఆయనకు చెప్పాలి. చెప్పి కాపాడమని అతన్ని మనం బ్రతిమిలాడుకోవాల్సి వస్తుంది, రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆయన సద్గురువు దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అందుకనే బాబా అంటాడు, బీ ఆనెస్ట్, నువ్వు నిజాయితీగా ఉండురా నాయనా. సద్గురువు యొక్క కృప కావాలి, ఆయన యొక్క సహాయం కావాలి అంటే యు మస్ట్ బి ఆనెస్ట్. ఆయన ముందర కూడా ఆయనకేదో సర్వజ్ఞుడని ఒక పక్కన నమ్ముతూనే మళ్ళీ చేసింది కూడా చేయనట్టుగా ఆయన దగ్గర అబద్ధం చెప్పావనుకో, నీకు ఎలాంటి సహాయము సద్గురువు దగ్గర దొరకదు. సో హీ వాజ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అండ్ వాంటెడ్ టు ఎండ్ ఇట్. ఆ స్థితి నుంచి బయటపడాలి అని సద్గురువును వేడుకున్నాడు. ది మాస్టర్ టోల్డ్ హిమ్ టు గో అండ్ సిట్ ఆన్ ఎ సర్టెన్ రోడ్ అండ్ థింక్ ఆఫ్ హిమ్. సద్గురు అక్కడ ఏం చెప్పాడు, ఒక రోడ్ చెప్పాడు. ఆ రోడ్లో వెళ్ళి ఆ మధ్యలో ఒకటి కొంచెం ఎత్తైన ప్రదేశం ఉన్నది, అక్కడ వెళ్ళి కూర్చొని నా నామస్మరణ చెయ్యి. చెప్పిన విషయం ఆయన ఒక ప్రదేశాన్ని సూచించారు, అక్కడ కూర్చొని నా నామస్మరణ చెయ్యమన్నాడు. ది మర్డరర్ డిడ్ సో. ఆ 99 మందిని చంపిన గజ దొంగ అలాగే గురువు గారి ఆదేశానుసారం అక్కడ కూర్చొని నామస్మరణ చేస్తున్నాడు. వన్ డే వైల్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఆన్ ది రోడ్ థింకింగ్ ఆఫ్ ది మాస్టర్, ఏ రైడర్ కేమ్ బై దట్ వే, స్టాప్డ్ బిఫోర్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు మూవ్ ఎసైడ్. అలా ఆయన మార్గ మధ్యంలో కూర్చొని సద్గురు నామస్మరణ చేస్తూ ఉంటే గుర్రం స్వారీ చేసుకుంటూ ఒక భటుడు వచ్చాడు. వచ్చి అతను ఎదురుగా వచ్చి నిలబడి గుర్రం మీద, పక్కకు తప్పుకో, నేను ముందుకెళ్ళాలి అన్నాడు. ది మ్యాన్ రెఫ్యూజ్డ్. ఇతను సద్గురు యొక్క ఆదేశానుసారం అక్కడ కూర్చొని నామస్మరణ చేస్తున్నాడు కాబట్టి అతను అన్నాడు, లేదు నేను ఇక్కడి నుంచి జరగను. ది మ్యాన్ రెఫ్యూజ్ అండ్ ద రైడర్ స్టార్టెడ్ లాషింగ్ హిమ్ విత్ హిజ్ విప్. ఆయన చేతిలో కొరడా ఉంది, ఆ కొరడా పట్టుకొని ఇతన్ని కొట్టడం మొదలు పెట్టాడు అతను గుర్రం మీద కూర్చొని. ది మ్యాన్ రివర్టెడ్ టు హిజ్ ఓల్డ్ వేస్ అండ్ స్టాబ్డ్ అండ్ కిల్డ్ ద రైడర్. అప్పుడు ఇతను అంతవరకు ఓపిక పట్టాడు. అతను ఎప్పుడైతే కొట్టడం ప్రారంభించాడో ఇతని యొక్క పాత ప్రవృత్తి మళ్ళీ, అతని యొక్క అసహనపు ఆ వైఖరి మారిపోయి వెంటనే అతను ప్రతీకారంతో లేచి కత్తి తీసుకొని పొడిచి చంపేశాడు ఆయన. జస్ట్ ఎట్ దట్ మూమెంట్ ది మ్యాన్ రియలైజ్డ్ గాడ్. అదే మూమెంట్లో, అదే క్షణంలో అతనికి భగవదైక్యం కలిగిందట, మోక్షం సిద్ధించింది. ఎప్పుడు కత్తితో అతన్ని పొడిచినప్పుడు. అతన్ని చంపటం అది 100 కేసు, 100 మందిని చంపాడనమాట అతనితో. యు సీ ద రైడర్ వాస్ క్యారింగ్ ఆన్ హిస్ పర్సన్ a message from one king to another king which ordered the death of 100 spies.
అయితే అతను ఎందుకు అతను అంత ఇదిగా దురుసుగా ఎందుకు ప్రవర్తించాడు అంటే అతను ఒక రాజుగారి దగ్గర నుంచి ఇంకో రాజుగారికి నైబరింగ్ అంటే ప్రక్కనే ఉండే రాజ్యం యొక్క రాజుగారికి ఒక లేఖ తీసుకొని వెళ్తున్నాడు. ఆ లేఖలో ఏముందంటే మీ దగ్గర బంధింపబడినటువంటి 100 మంది గూఢచారులను చంపివేయవలసింది అని ఒక లెటర్ తీసుకెళ్తున్నాడు. By saving the exact number of lives that he had murdered, his good and bad sanskaras balance. అయితే ఎప్పుడైతే అతను ఈ మనిషిని చంపాడో అతని దగ్గర ఉండే అటువంటి లేఖలో ఉండే అటువంటి పని ఆగిపోయింది. అంటే 100 మంది గూఢాచారులను చంపటము అనే అటువంటి పని ఇతను ఆ సిపాయిని చంపటం వల్ల అది ఆగిపోయింది. అంటే 100 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆయన ఇతన్ని చంపటం 100 మందిని చంపటం జరిగింది. అలా బ్యాలెన్సింగ్ అయిపోయి ఆ సద్గురువు యొక్క కృపతో వెంటనే ఇతనికి భగవదైక్యం కలిగింది. నేను భగవంతుణ్ణి అనే అనుభూతి కలిగింది. అందుకే బాబా అన్నారు, గురు కృప నీ మీద పడింది అంటే నీకు క్షణంలో, అంటే ఒక రోజు కాదు, ఒక మినిట్ కాదు, ఒక సెకండ్ లో నీకు ఆ మోక్ష ప్రాప్తి జరుగుతుంది అని. దీంట్లోనే బాబా ఒక సందర్భంగా మౌలానా రుస్తుం మౌలానా ఇతను ఎవరు రూమి, మౌలానా రూమి ఆయన సద్గురువు కాకముందు జరిగిన సంఘటనను బాబా ఉదహరించాడు. ఏంటి అంటే ఒక్క క్షణంలో ఎలా భగవద్ అనుభూతి కలుగుతుంది అనే దానికి అతను రూమి చాలా పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలన్నీ పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అంటే అతని యొక్క జ్ఞానానికి నిదర్శనగా తన వెంటనే పట్టుకొని ఓ బండి మీద ఆ పుస్తకాలని పట్టుకొని ఆయన ఎటు వెళ్తే అటు ఆ పుస్తకాలను తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకసారి అతను షంషే తబ్రీజ్ అతని గురువు ఎదురుపడ్డాడు మొట్టమొదటిసారి. ఆయన అడిగాడు, ఏంటి ఈ బండిలో ఏమున్నాయి అంటే, నేను పుస్తకాలు రాశాను, ఆ పుస్తకాలన్నీ బండిలో ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాడికి ఆ పుస్తకాలను తీసుకెళ్లి పక్కనే ఉండే బావిలో పడేయమంది. పుస్తకాలన్నిటిని బావిలో పడేశారు. అప్పుడు ఇతను మౌలానా రూమి ఆయనతో ఉన్న వాళ్ళందరూ, అదేంటి ఇలాంటి పని చేశావు నువ్వు అని, ముందేమో అతన్ని సద్గురువు అని అతనికి చాలా వినయంగా ప్రణామం చేశాడు. ఎప్పుడైతే పుస్తకాలను ఆయన బావిలో పడేయించాడో అప్పుడు వీళ్ళ కోపం వచ్చింది, ఇలాంటి పాడు పని చేస్తాడా సద్గురువు అనే మనిషి అని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఓహో అలాగా, నీకు బాధ కలిగిందా, కోపం వచ్చిందా, పర్వాలేదు, ఆ పుస్తకాలన్నిటిని తీయండి అన్నాడు. ఓ జాలి వేసి పుస్తకాలన్నిటిని బావిలోంచి మళ్ళీ పైకి తీశారు. బండిలో పెట్టమన్నారు. బండిలో పెట్టారు. చూస్తే పుస్తకాలకు కొంచెం కూడా తడి అంటలేదు, నీళ్లలో పడ్డాయి, మునిగిపోయాయి. అయినా కూడా ఒక్క పుస్తకం కూడా తడి కాలేదు, ఒక్క కాగితం కూడా ఆ తడిపోయి చెదిరిపోలేదు, దాని మీద ఉన్నటువంటి రాతలు చెదిరిపోలేదు. అది చూసి రూమి, ఓహో నేను ఇంత మాత్రానికే ఆయన కాబోయే సద్గురువు అనే విషయం కూడా మర్చిపోయి నేను ఆయన మీద కోపం తెచ్చుకున్నాను కదా అని ఆయన శరణు వేడాడు. ఇక తర్వాత చాలా కాలం పట్టింది. రోజు అతను గురువు గారితో కలిసి చదరంగం ఆడేవాడు. చదరంగం ఆడుతూ ఉంటే ప్రతిరోజు ఓడిపోవటమే. ఒకరోజు అలాగే గురువుగారు, ఈ రోజు కూడా నేను ఓడిపోయాను అన్నాడు. లేదురా, ఈ రోజు నువ్వు ఓడిపోలేదు అని తన చెయ్యి తీసి అతని తలపైన ఇలా టచ్ చేసి, నువ్వు ఈ రోజు గెలిచావు అన్నాడు. అంతే, నువ్వు ఈ రోజు గెలిచావు అనే మాటతో అతనికి భగవదైక్య స్థితి కలిగింది, నేను భగవంతుణ్ణి అనే స్థితి కలిగింది. అంటే సద్గురువు యొక్క కృపకు అంతటి ఆ ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తి, అలాంటి కృప కరుణ ఉంటాయి. సో అలా బాబా ఇక్కడ ఇతనికి ఒక గజ దొంగ 99 మందిని చంపినవాడు, అతనికి ఇలాంటి ఆదేశం ఇచ్చి
100 మందిని చంపే అటువంటి పరిస్థితి నుంచి తప్పించే పని ఆయనతో చేయించి అతను చేసిన 99 ప్లస్ ఆ సిపాయి మర్డర్ దాన్ని కలిపి 100 మందికి బదులుగా 100 మంది ప్రాణాలు కాపాడే ప్రక్రియ చేయించి ఆయనకే తెలియదు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చంపాడో వీడిని. ఆ చంపగానే వెంటనే అతనికి సాక్షాత్కారం అంటే భగవదైక్య స్థితి కలగటం అనేది అది ఆయనకే తెలియదు. You see, the rider was carrying on his person a message from one king to another king, which ordered the death of 100 spies. By saving the exact number of lives that he had murdered, his good and bad samskaras balance. అట్లా 100 మందిని చంపి దానికి బదులుగా 100 మంది ప్రాణాలు కాపాడటం అనే ప్రక్రియ ద్వారా అతని యొక్క మంచి చెడు సంస్కారాలు సమతుల్యం అయిపోయాయి. The man, of course, did not know all this and was only thus saved by the master, because the master knew. ఇది ఆయనకే తెలియదు. 99 ప్లస్ ఇది ఒకటి 100 మందిని చంపాను అని. అతని జేబులో 100 మందిని చంపటానికి ఉన్న ఉత్తరం ఉంది కాబట్టి అతన్ని చంపటంతో ఆ 100 మందిని తను రక్షించాను అనే విషయం కూడా ఆయనకు తెలియదు, కానీ సద్గురువుకు తెలుసు. కాబట్టి అలా బ్యాలెన్స్ చేయించారు సద్గురువు. Therefore, if you obey implicitly and unquestioningly, you win. ఆయన చెప్పిందల్లా ఏంది? సద్గురువు, నువ్వు అక్కడ కూర్చో, కథలకు నా నామస్మరణ చేస్తూ కూర్చో అన్నాడు. కథలకు అన్నాడు కదా, అందుకని వాడు బెదిరించినా కొరడతో కొట్టినా కూడా కదలలేదు. ఎప్పుడైతే అతను శృతి మించి రాగానబడి అతన్ని కొట్టడం ఎక్కువగా బాధ కలిగించిందో అప్పుడు లేచి అతని పాత ప్రవృత్తి మళ్ళీ పైకొచ్చి అతన్ని చంపటం జరిగింది. Because whereas your conception is limited, therefore if you obey implicitly and unquestioningly, బాబా అందుకే మంజిలేమి నుంచి ఆఖరికి 31 జనవరి 1969 వరకు కూడా ఆఫీస్ సూక్తులు పెట్టించి ఒబీడియన్స్ అనే దాన్ని మీరు లిటరల్లీ అండ్ ఇంప్లిసిట్లీ పరిపూర్ణంగా ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు యు విన్, నువ్వు గెలుస్తావు. బికాస్ వేరాజ్ యువర్ కన్సెప్షన్ ఈజ్ లిమిటెడ్, ఎందుకంటే మన అవగాహన, మన బుద్ధి, మన తెలివి ఇవన్నీ కూడా పరిమితమైనవి. ది మాస్టర్ నోస్ ఆల్ అండ్ గివ్స్ యూ జస్ట్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ. అదే సద్గురువుకైతే ఆయనకు మన ఈ జన్మనే కాదు, గత జన్మలు ఎన్నో, రాబోయే జన్మలు తెలుసు, గత జన్మలు తెలుసు. గత జన్మలకు సంబంధించిన ఏ సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. కాబట్టి సద్గురువుకు పరిపూర్ణ విధేయతను కలిగి ఉన్నట్లయితే ఇలాంటి ఆయన అనుసరించే విధానం అలాగా ఉంటుంది. మనకు తెలియకుండానే మనం ఒకరోజు ఆయన కృపకు పాత్రులమై మన గమ్యాన్ని చేరే అవకాశం ఉంటుంది అని మణి బాబా చెప్పిన ఈ కథను, ఒబీడియన్స్ కు సంబంధించిన కథను చెప్పటం జరిగింది. సరోజ్ టోల్డ్ అస్ దట్ ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ బాబా. ఇది ఇంకొకటి మండలి వాళ్ళు ఏప్రిల్ 69లో చెప్పినటువంటి ఒక సంఘటన, సరోజ్ కు సంబంధించిన సంఘటనను చెప్పారు. చిన్న విషయాల్లో కూడా బాబాకు విధేయత ఎలా పనిచేస్తుంది అనే విషయం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. బాబా దగ్గర ఒబీడియన్స్ కి, విధేయతకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడేది. అండ్ రిలేటెడ్ ద స్టోరీ ఆఫ్ ఎ టైమ్ ఈ డిసోబేయడ్ బాబా. తన జీవితంలో ఒకానొక సందర్భంలో బాబా ఆదేశాన్ని విస్మరించడమే కాదు, దాన్ని ఉల్లంఘించి చేయటం జరిగింది పరిస్థితుల ప్రభావం వల్ల. బాబా had told him always to go to a certain special doctor of his బాబాస్ చాయిస్. బాబాకు ఇష్టమైన వాడు, బాబా ఎన్నుకున్నటువంటి డాక్టర్ ఆయనను సూచించి సరోష్ను ఎప్పుడు కూడా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళమనేవాడు. సరోష్ ఆల్వేస్ డిడ్. అలాగే సరోష్ కూడా బాబా చెప్పినట్టుగా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాడు. One time, however, he was unable to get to the particular physician because the doctor had moved out of the area. అయితే బాబా చెప్పిన డాక్టర్ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల
ఆయనకు ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవటం కలగ వీలు పడక ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అనదర్ వాజ్ ఫౌండ్ ఇన్స్టెడ్ అండ్ సరోజ్ వాజ్ ట్రీటెడ్. అయితే ఇంకో డాక్టర్కి వెళ్ళి సరోజ్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఫర్ 3 years until finally Sarosh was again handled by the Baba doctor. He was very uncomfortable and not properly well. అలా ఎప్పుడు బాబా చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఆ డాక్టర్ లేక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినందువల్ల 3 సంవత్సరాల వరకు అతనికి వచ్చినటువంటి ఆ శారీరకమైనటువంటి అనారోగ్యం అలాగే ఉంది, అది తగ్గలేదు. అయితే దానివల్ల చాలా అతనికి అసౌకర్యం కలిగింది, చాలా బాధ కలిగింది. కానీ సరోష్ said he really suffered for not following Baba to the letter, even though the circumstances were seemingly understandable. ఆయన ఎందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు అనే విషయము, దానికి కారణాలు ఉన్నాయి. సరి అయిన కారణాలు ఉన్నా కూడా అతను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల అతని సమస్య తీరకపోగా 3 సంవత్సరాలు బాధలు పడ్డాడు. మళ్ళీ ఆ డాక్టర్ కనబడి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాతనే 3 సంవత్సరాల తర్వాత అతనికి నెమ్మదైంది. అతనికి దాని నుంచి పరిపూర్ణంగా అతనికి నివారణ కలిగింది. రానో told us of a time she had hepatitis. రానో గెలి ఆమెకు హెపాటిటిస్ అనేటువంటిది ఒక శారీరక అనారోగ్యం ఆమెకు ఉండేది. వాపు వచ్చి ఎర్రగా అవుతుంది, అది అక్కడ చాలా నొప్పి ఉంటుంది. She did not feel like eating either, but Baba told her she must eat one particular meal. అయితే ఆమెకు ఏది తినాలనిపించేది కాదు. ఆ బాధ ఎలా ఉంటుందంటే బాధ వల్ల ఆమెకు అన్నం తినాలనిపించకపోతే బాబా అన్నట్టు నువ్వు ఈ రకమైనటువంటి ఆహారం తిను అని బాబా ఆదేశించాడు. షీ అఫ్ కోర్స్ డిడ్. అయితే బాబా ఆదేశాన్ని పాటించటంలో వాళ్ళందరికీ అప్పటికే చాలా తర్ఫీదు ఇవ్వబడింది గనుక, వాళ్ళందరూ నేర్చుకున్నారు కనుక ఆమె బాబా చెప్పినట్టే చేసింది, తినాలని లేకపోయినా. షీ అఫ్ కోర్స్ డిడ్ అండ్ హర్ ఇల్నెస్ ఎండెడ్. అలా బాబా చెప్పినట్టు ఏం తినమని బాబా చెప్పాడు అది తినటం వల్ల ఆమె యొక్క అనారోగ్యం పూర్తిగా నివారణ అయిపోయింది. బాబా లేటర్ టోల్డ్ హర్ దట్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ఈటెన్ దట్ మీల్ ఎట్ దట్ టైమ్ షీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఇల్. అంతేకాకుండా బాబా చెప్పాడు, నేను చెప్పినటువంటి ఆహారాన్ని వెంటనే నువ్వు అలా తీసుకొని నా ఆదేశాన్ని ఆచరించి ఉండకపోయినట్లయితే నీ అనారోగ్యం చాలా భరించరానిదిగా మారిపోయేది. అండ్ ఫర్ ఎ గ్రేటర్ లెంగ్త్ ఆఫ్ టైం, అలా మారిపోయి చాలా కాలం నిన్ను అది బాధ పెట్టేది అని చెప్పటం జరిగింది. Nanakher, the tomb caretaker, once related that his teacher Deshmukh told him about Baba. నానాఖేర్ బాబా పరిధిలోకి ఎలా వచ్చానని చెప్తూ డాక్టర్ సిడి దేశ్ముఖ్ ఆయనకు బాబా గురించి చెప్పారు నాగపూర్లో. చెప్పి నానాఖేర్ మనందరికీ తెలుసు, మన్సారి తర్వాత ఆయన సమాధి దగ్గర ఇన్ఛార్జ్ కేర్ టేకర్గా ఉండేవారు. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ హోమ్ అని చెప్పి ఆలింగనం ఇచ్చేవారు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా బాబాకే పూర్తిగా అంకితమైపోయి మెహరాబాద్లో ఉండిపోయారు. సో ఆయనకు ఫస్ట్ బాబా గురించి చెప్పింది సిడి దేశ్ముఖ్ గారు. 4 years later he met బాబా ఎట్ ఈరిచ్స్ వెడ్డింగ్. మెహరాబాద్లో బాబా హైదరాబాద్లో ఉంటున్నారు. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మెహరాబాద్లో బాబా వీళ్ళ పెళ్లి చేశారు. ఈరిచ్ కియూను దమానియా అని. ఈరిచ్ సిస్టర్ పెళ్లి కోసం ఈరిచ్ కూడా ఫార్మల్ గా చేయాల్సి వచ్చింది. పెళ్లి అంతే జరిగింది అంటే జరిగింది. ఆ తర్వాత బాబా మీరు కలిసి ఉండరాదు అని చెప్పారు. ఆమె విడిపోయింది.
ఈ రిచ్ కూడా అలాగే ఉండిపోయాడు. ఈ ఆస్కర్ అప్పుడు నానాఖేర్ వచ్చి బాబా దర్శనం చేసుకోవటం జరిగింది. He asked Baba for instructions on how to work for him. మీకోసం పనిచేయాలనుకుంటున్నా బాబా, నన్ను ఏం చేయమంటారు అని బాబా ఆదేశాన్ని అడిగారు నానాఖేర్. బాబా సెడ్, యు హ్యావ్ టు బి ఒబీడియంట్. నువ్వు నాకు విధేయుడవై ఉండాలి అన్నాడు బాబా. నానాఖేర్ సెడ్, ఎస్ బాబా, అవును బాబా, నేను మీకు విధేయుడినై ఉంటాను. బాబా సెడ్, ఇఫ్ ఐ ఆస్క్డ్ యూ రైట్ నౌ టు గో హోమ్ అండ్ బిహెడ్ యువర్ ఫాదర్, వుడ్ యూ డూ ఇట్? నేను ఇప్పుడు నీకు ఆదేశం ఇస్తాను, వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ తండ్రి తల నరికి పారేయ్ అంటాను, చేస్తావా అన్నాడు. నానాఖేర్ రిప్లైడ్, ఎస్ బాబా. వెంటనే నానాఖేర్, అయ్యో అది ఎట్లా బాబా, మామూలుగా అయితే మనకు అలాంటిది ఇది వచ్చిన తర్వాత వెంటనే మనసు పనిచేయటం ప్రారంభిస్తుంది, మన బుద్ధి ప్రారంభిస్తుంది, మనసులో హృదయంలో ఆందోళన మొదలవుతుంది. నా తండ్రిని నేను ఎలా చంపాలి అనేది పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది అక్కడ. విధేయతకు రెండోది అప్పుడు మనసులో అలాంటి ఆందోళన మొదలవుతుంది. కానీ నానాఖేర్ అన్నాడు, ఏ మాత్రం తడుముకోక సందేహించకుండా, ఎందుకు బాబా, మా తండ్రి తల నేను ఎట్లా నరుకుతాను అనే అటువంటి ప్రశ్న లేకుండా ఎస్ బాబా అన్నాడు. వెల్, ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు డూ ఎ థింగ్ లైక్ దట్. వెంటనే బాబా అన్నాడు, నేను అలాంటి పని నీతో చేయించనులే. ఎందుకు? ఆయన లోపల ఉన్నటువంటి సంసిద్ధత, ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా బాబా చెప్పింది ఎస్ బాబా చేస్తాను అనటంలోనే బాబా వాజ్ ప్లీజ్డ్. అలాంటి ఆయన ఆ సమాధానంతో బాబా చాలా ప్లీజ్ అయిపోయి, నేను అలాంటి పని నీకు ఇవ్వనులే అని సేడ్ బాబా. బట్ వాట్ ఐ విల్ ఆస్క్ యూ టు డూ ఈజ్ దిస్, ఇన్ 2 months ఐ వాంట్ యూ టు బ్రింగ్ టు మీ 4 lakhs of rupees. ఇప్పుడు నానాఖేర్ను బాబా అన్నాడు, మొదటి ఆదేశం ఆయన వెంటనే ఒబీడియంట్ గా ఎస్ బాబా చేసేస్తాను అన్నాడు. అక్కడ ఏం తడుముకోలేదు, ఏం ప్రశ్న అడగలేదు. బాబాకు ఆయన ఇది పైకి అన్నా కూడా లోపల మనసులో ఉండొచ్చు, మనసులో ఉన్నా కూడా పైకి ఎస్ బాబా చేస్తాను అనొచ్చు. కానీ బాబాకి ఇన్ అండ్ అవుట్ తెలుసు, ఆయన మనస్సులో ఏ ఫీలింగ్ ఉందో, హృదయం ఎలా స్పందిస్తుందో బాబాకు తెలుసు గనక అది గ్రహించి బాబా అన్నాడు ఎస్ బాబా ప్లీజ్ అయిపోయి అన్నాడు. అటువంటిది చెప్పను, కానీ ఇంకొక ఆదేశం ఇస్తున్నాను, 2 మాసాలలో నువ్వు 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు ఇది 1945. 1945లో 4 లక్షలు, అప్పుడు లక్షాధికారి అంటేనే ఇది. ఇప్పుడు కోటి అంటే 100 కోట్లన్నా పెద్ద విలువ లేదు ఇప్పుడు. సో ఎందుకంటే మన హైదరాబాద్ లో ఉన్న 1 ఎకరం భూమి 237 కోట్లకు వేలమైంది. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇవంతా కూడా సద్గురువులు, ఈ యుగావతారుడు మెహర్ బాబా చేసినటువంటి పని యొక్క ఫలితం. బాబా మరి పేదవారి కాళ్ళు కడిగి దైవ దక్షిణ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ బాబా చేసే కార్యక్రమమే అది, దాని ఫలితం. ఎప్పటి నుంచి? మొదటి నుంచి కూడా బాబా ఈ కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. మరి 37లో ఆయన బర్త్డే సందర్భంగా ఆయన 10,000 మందికి ఆయన ఇలా వాళ్ళ పాదాల దగ్గర తన చెయ్యి పెట్టి మొదటికి అద్దుకొని ప్రణామం చేశారు. అలాగే న్యూ లైఫ్ తర్వాత బాబా మరి 26 రోజుల్లో 10,000 మంది సాధువులకు పాదాలు అంటి ప్రణామం చేశారు. సో అలాంటి బాబా చేసినటువంటి ఆ పని బాబా అందుకని ఇతనికి నానాఖేర్కి చెప్పి ఏం చెప్పాడు అంటే, ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకు బాబా చేసినటువంటి పేదవారి కార్యక్రమాలు, బాబా అన్ని రకాల వారికి కాళ్ళు కడగటం, దైవదక్షిణ ఇవ్వటం, తర్వాత కుష్ఠవ్యాధి వారికి కూడా స్నానాలు చేయించటం, ఇవన్నీ వాటి ఫలితం యావత్ విశ్వం మీద ఇవాళ మరి ఆ రోజులో 1,00,000 రూపాయలంటే అమ్మో అన్నది ఈ రోజు
వందల కోట్ల రూపాయలకు కూడా విలువ లేకుండా పోయింది. అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి అలా ఎలా మారిపోయింది ఈ కొద్ది కాలంలో అంటే వందల సంవత్సరాల్లో కూడా జరగనటువంటి మార్పు, ఆర్థికపరమైన మార్పు ఇప్పుడు ఈ అవతార కాలంలో కొద్ది సంవత్సరాలలో జరిగిపోయింది అని చెప్తూ అప్పుడు బాబా ఆయనకు చెప్పారట, 4 లక్షల రూపాయలు నువ్వు 2 మాసాల్లో నాకు తెచ్చివ్వాలి అన్నాడు. నానా ఖేర్ ఆన్సర్డ్ ఎస్ బాబా అన్నాడు. దానికి కూడా ఏం తడుముకోకుండా ఎస్ బాబా, అవును తెచ్చిస్తాను బాబా అన్నాడు. బాబా హౌ విల్ యూ బెట్ ఇట్, నువ్వు ఎలా చేస్తావు అన్నాడు. వెల్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ థింకింగ్ అబౌట్ ఇట్, ఇప్పుడే నేను దాని గురించి ఆలోచిస్తున్నా, 4 లక్షలు ఎలా పోగు చేయాలి అని. ఐ విల్ బెగ్ ఫ్రమ్ పీపుల్ అండ్ ఆస్క్ ఫర్ డొనేషన్స్, అందరిని వెళ్ళి భిక్షం అడుగుతాను, విరాళాలు ఇవ్వమని అడుగుతాను. యూ విల్ నెవర్ గెట్ ఎనఫ్ దట్ వే, అలా నువ్వు ఈ విరాళాలు అడగటం, భిక్షం ఎత్తటం, దానివల్ల 4 లక్షల రూపాయలు ఎన్నటికీ జమ చేయాలి నువ్వు. ఆ రోజుల్లో 1 రూపాయి 2 రూపాయలు ఇస్తేనే అది గొప్ప. బాబా పాయింటెడ్ అవుట్ యూ ఓన్లీ హ్యావ్ 2 months. ఈ 45 మనకి ఆంధ్ర సెంటరు 66లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మంత్లీ సబ్స్క్రిప్షన్ 2 రూపాయలు పెట్టారు అప్పుడు, మంత్లీ సబ్స్క్రిప్షన్. దాన్ని మొన్న మీటింగ్ లో 1000 రూపాయలకు పెంచుదాము, దానివల్ల ఆంధ్ర కేంద్రానికి కొంత ఏదో కార్పస్ ఫండ్ ఏ ఫండ్ మరి దాన్ని ప్రింటింగ్ కి దానికి వాడుకోవచ్చు అని అటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అది అందరికి మళ్ళీ చెప్పటం జరుగుతుంది. సో ఇక్కడ బాబా ఆయన 4 లక్షలు నువ్వు ఈలాగా భిక్షమెత్తి విరాళాల కింద పోగు చేస్తే ఎప్పటికీ నువ్వు చేస్తావు, ఇది వీలు పడదు. ది ఓన్లీ వే యూ విల్ గెట్ ఇట్ ఈస్ ఇఫ్ యూ రాబ్ ఏ బ్యాంక్, గో హోమ్ అండ్ రాబ్ ఏ బ్యాంక్. అందుకని ఓ బ్యాంకును కొల్లగొట్టి దొంగతనం చేస్తే, బ్యాంకులో దోపిడీ చేస్తే తప్ప నీకు అలా అంత డబ్బు దొరకదు అన్నాడు. టర్న్ ద మనీ ఓవర్ టు మీ అండ్ దెన్ గివ్ యువర్ సెల్ఫ్ అప్ టు ది పోలీస్. అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ టు గో టు జైల్ ఫర్ మెనీ ఇయర్స్. ఆర్ యూ ప్రిపేర్డ్ టు డూ దట్? నువ్వు వెళ్ళి బ్యాంకు లోపలికి వెళ్ళి ఆ లాకర్ బొగలో పెట్టి దొంగతనం చేసి తీసుకొచ్చి 4 లక్షలు నాకు ఇవ్వు, తర్వాత పోలీసులకు లొంగిపో, కోర్టులో పెడతారు, నీకు కొన్ని సంవత్సరాల జైలు శిక్ష అవుతుంది, కొన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండవలసి వస్తుంది అన్నాడు. నానాకార్ సేడ్ ఎస్ బాబా, ఎస్ బాబా, ఐఎమ్ ప్రిపేర్డ్. అంటే నాకు గో సేడ్ బాబా, వెళ్ళు అన్నారు. జస్ట్ యాజ్ నానాకేర్ వాజ్ లీవింగ్ ద రూమ్, బాబా కాల్డ్ హిమ్ బ్యాక్ అండ్ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ హ్యావ్ టు డూ ఇట్. బాబా అలా ఎప్పుడైతే ఆయనలో సంసిద్ధతను బాబా చూశాడో వెంటనే మళ్ళీ ఆయన వెనక్కి పిలిపించి, అవసరం లేదు, నువ్వు బ్యాంకులో దొంగతనం చేయాల్సిన పని లేదు. దెన్ బాబా గేవ్ హిమ్ హిజ్ రియల్ ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు అసలైన ఇన్స్ట్రక్షన్స్ ఆయనకు బాబా ఇచ్చాట. విచ్ వర్ టు వాక్ బేర్ ఫుట్ ఫ్రమ్ హిజ్ హోమ్ ఇన్ నాసిక్ టు మెహరాబాద్, several hundred miles, and on the way he had to beg for food, not money. His parents would not permit it and begged Baba not to let him go. So Baba forbade him. అసలైన నువ్వు కాలినడకన చెప్పులు కూడా లేకుండా ఒట్టి కాళ్ళతో నడుస్తూ నాసిక్ నుంచి మెహరాబాద్కు రా, దారిలో నీ ఆహారాన్ని భిక్షగా అడిగి తీసుకోవాలి, డబ్బులు తీసుకోకూడదు అని చెప్తే, ఇది విన్న తర్వాత ఆయన తల్లి తండ్రి వచ్చి బాబాను వేడుకుంటే బాబా దాన్ని కూడా మినహాయించటం జరిగింది అని ఒక మండలి సభ్యుడు ఆమెకు చెప్తే ఆమె దీంట్లో రాయటం జరిగింది. ఐ వీడియోస్ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి రామకృష్ణయ్య గారు, చాలా చక్కటి విషయాలు. అవే మాస్టర్ వర్క్స్ నుంచి చక్కగా మన ఈ విధేయత, ఒబీడియన్స్ అన్నది చాలా హయ్యెస్ట్ ప్లేస్ అని, అది ఆనెస్టీగా చేస్తే బాబా సంతోషిస్తాడు, కానీ అది ఒబీడియన్స్ అని అనుకుంటూ లోపల ఒక విధంగా ఉండి మనం చేస్తే దానంత వరస్ట్ స్థితి లేదని బాబా చెప్పడం జరిగింది. అదే విధంగా బాబాకి చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ పైకోటి లోపలోటి చేసుకోవడం వల్ల దానివల్ల ఎంత నష్టపోతారు అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే మౌలానా విషయాలు కొన్ని, అలాగే మణి చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే నానా కేర్కి సంబంధించింది కూడా బాబా వాళ్ళలోని ఉన్న సంసిద్ధత
ఉందా లేదా అన్నది ఒక విధంగా బాబాకి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ వాళ్ళ ఎంత సంసిద్ధత ఉంది, ఎటువంటి విషయాలు చెప్పినా కూడా వాళ్ళు చలించకుండా బాబా చెప్పిన 100కి 100 సంశయం లేకుండా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రీతముడికి అన్నీ తెలుసు కాబట్టి అటువంటి పనులు చేయనివ్వకుండా వాళ్ళ సంస్కారాలను నిర్మూలన చేస్తూ వాళ్ళని మనకి ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మనం కూడా ఆ విధంగానే ఉండాలి సుమా అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నానని. సో అటువంటి చక్కటి విషయాలను ఉదాహరణగా మీరు చెప్పడం, మేము వినడం చాలా అద్భుతంగా ఉందండి. మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. జై బాబా అండి.